రీజనింగ్లో ఆల్ఫాబెటికల్ లెటర్ పొజిషన్స్ని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. బట్ మనకి టోటల్గా ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి? 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. మనం ఒకటి వేసుకొని వెళ్తూ ఉంటే ఎగ్జామ్లో మనకి ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది. అలా కాకుండా చిన్న చిన్న ట్రిక్స్తో మనము గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఏ టు ఈ ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 అని. బట్ ఇక్కడ చూడండి, 6ని 6ని రెండు సేమ్ ప్రొనౌన్స్ అవుతున్నాయి కదా. సో ఎఫ్ అంటే 6 అని గుర్తుపెట్టుకోండి. G7 సమ్మిట్స్ జరుగుతుంది కదా, G7 అని గుర్తుపెట్టుకోండి. హెచ్ అంటే హైట్, లేదంటే కనుక 8 రెండు సేమ్ లాగా ప్రొనౌన్స్ అవుతున్నాయి కదా. సో ఇలా గుర్తుపెట్టుకోండి. లేదు అంటే కనుక మీరు వొవెల్స్ని గుర్తుపెట్టుకొని వాటి నుంచి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఓ అంటే 15 కదా, నెక్స్ట్ ఓపి కదా వచ్చేది, పి అంటే ఎంత 16. ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏ తీసేస్తే ఈజే ఓటీవై ఇవన్నీ 5 మల్టిపుల్స్. ఇది గుర్తుపెట్టుకోగలిగితే ఇక్కడ చూడండి, టీ అంటే 20 కదా. ఇఫ్ ఇన్ కేస్ మనల్ని ఎస్ అడిగారు అనుకున్నా, ఎస్టీ కదా అంటే ఎస్ అంటే 19 వచ్చేస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక డబ్ల్యూ అడిగారు అనుకున్నా, WXY అంటే 23, 24, 25 అంటే డబ్ల్యూ అనగానే మనకి 23 గుర్తొచ్చేస్తుంది. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే కనుక మనకి ఆల్మోస్ట్ అన్ని లెటర్స్ని సింపుల్గా చేసేయచ్చు.